అందరికి మరణాత అండి. మరణాత మరణాత మరణ. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ ఉపవాస కోటాలలో రెండవ దినమందు దేవుని సాన్నిధ్యంలోనికి చేరవచ్చిన మీకెల్లరికను మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామములో దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజులు గ్రంథం రెండో అధ్యాయము 19వ వచనం నుండి మనము చదువుకున్నాము. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషా అతడు క్రొత్త పాత్ర ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. చాలండి, చిన్న ప్రార్థన మనం వివరించుకుందాము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము ప్రభువా. వాక్యమైన దేవ, నిలవబడిన నీ రాసనైనటువంటి నన్ను మరుగు చేసి ఇదిగో మా అందరితోనూ మీరు మాట్లాడి మహిమను పొందండి. నీవు నిలువబడము, నేను మాట్లాడుతున్నాను మీకు సెలవిచ్చాను కదా తండ్రి. జనసభగా మీరు నోరు తెరిచి బోధింప సాగెను బోధించాలని మీ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అయ్యా, ఇదిగో వినిపించి మా అందరి అంతరంగాలను మీ వాక్యముతో నింపివేయమని, వినగల చెవిని, గ్రహించగల మనస్సును మాకెల్లరికూ ప్రసాదించుమని మంచి బోధకుడైన యేసయ్య పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత. దేవారాజ పుత్రులామై తేజరిల్లో నామో దేవాపుత్ర స్వాతంత్ర్యం దేవుని చేరుదాము, దేవుని చేరుదాము, దేవుని చేరుదాము. దేవారాజమై రాము హృదయవాంఛలన్నీ ప్రభుని ఎదుట పారవేయుదాము. ముదముతో చూచి ముద్దు పెట్టుకుందాము, ముద్దు పెట్టుకుందాము,
పుత్రుడా దేవునికి స్తోత్రం. నాకు కొద్ది సమయమే ఇవ్వబడింది. మీరు కొద్ది సమయము మీ పనులు పక్కన పెట్టి, ఫోన్లు పక్కన పెట్టి మరి దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా దైవ సేవకునైనటువంటి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి మీరు ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే దినాల్లో ఉపవాసాలు చేస్తున్నారు. ఏం డెవలప్ చేసుకోవాలి? ఇమ్యూనిటీ పవరు మనం ఏం చేసుకోవాలంట? డెవలప్ చేసుకోవాలి. వృద్ధి చేసుకోవాల్సిన రోజుల్లో ఏం చేస్తున్నారు చెప్పండి? ఉపవాసాలు చేస్తున్నారు. భోజనాలు తింటున్నారా? మానేస్తున్నారా? అమ్మా చెప్పండి. భోజనాలు చేసి ఉపవాసం చేస్తున్నారా? భోజనం మానేసి ఉపవాసం చేస్తున్నారా? భోజనం చేసి ఉపవాసం చేయొచ్చా? భోజనం మానేసి ఉపవాసం చేయొచ్చా? ఎలా చేయొచ్చు? ప్రియమైన వాళ్ళరా, మరి దైవజనులు దేవదాసయ్య గారు ఈ అనుమానం లేకుండా మనకు చక్కటి విషయాన్ని చెప్పారు ఉపవాసాన్ని గురించి. ఏమిటా విషయం అంటే, ఉపవాసం అంటే అర్థం తినడం తినకపోవడం కాదు, కానీ దేవునితో సహవాసం చేయడమే ఉపవాసం. కాబట్టి అందుకే అయ్యగారు ముందే చెప్పేశారు, అనారోగ్యవంతులు ఏం చేయకండి, భోజనం మానకండి. ఉపవాసం చేయడం మానవద్దు. ఏం మానవద్దు? భోజనం మానకండి. ఏం చేయాలి? ఉపవాసం చేయండి. అంటే దాని అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో కూర్చోండి, దేవుని మాటలు వినండి. అలాగే దేవుని పైన మనం ఏమి నిలపాలి? గురి నిలపాలి. దేవుని పైన మనము గురి నిలిపి దేవుని సన్నిధిలో మనము సమయాన్ని గడిపితే మనము దైవ దీవెన తప్పకుండా అందుకుంటాం. ప్రియమైన వాళ్ళరా, సరే ఒక చిన్న వాక్య భాగాన్ని వివరించుకుందాం. విస్తారంగా నేను మాట్లాడను, కానీ చిన్న వాక్య భాగం జరిగినటువంటి సందర్భం, ఎలీషా ప్రవక్త కాలంలో జరిగినటువంటి ఒక అద్భుత కార్యాన్ని మనము ఈ సమయంలో వివరించుకుందాం. ప్రియమైన వాళ్ళరా, మరి ఏదో భాషగా చెప్తారులే, మనం ఎందుకు వినడం అనే ఉద్దేశం దారుణం వద్దు. ఎందుకంటే బైబిల్ గ్రంథము ఇవాళ బైబిల్ పండుగ, మతోద్ధారణ పండుగ. మరి ఈ బైబిల్ గ్రంథము ఎన్ని మార్లు చదివినా క్రొత్త విషయాలు మనకు దేవుడు అందిస్తూనే ఉంటాడు. జలగలిగినటువంటి బావిలో నుండి నీరు ఎలా ఉబుకుతూ ఉంటుందో చూడండి. కొన్ని బావులు ఎండిపోవు, నదులు ఎండిపోవు, ఎప్పుడూ కూడా అందులో నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. వాటిని జీవనదులు అంటారు. వాటిని ఏమంటారు చెప్పండి? జీవనది ఎప్పుడు కూడా ఏమవుదో ఎండిపోదు, ఏ కాలంలో కూడా ఎండిపోదు, ప్రవహిస్తూనే ఉంటుంది. అదే రీతిగా దేవుని వాక్యములో నుండి కూడా దేవుడు క్రొత్త విషయాలు, అలాగే మనమున్నటువంటి స్థితిలో మనకు నేర్పించవలసిన విషయాలు ఎప్పుడు కూడా మన హృదయానికి ఏం చేస్తూ ఉంటారు? అందిస్తూ ఉంటారు. కాబట్టి మరి చిన్నవారు చెప్పినా పెద్దవారు చెప్పినా దేవుని వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? శ్రద్ధగా మనము వినవలసిన వారమై ఉన్నాం. సరే ప్రియమైన వాళ్ళరా, వాక్యంలో మనము చూసినప్పుడు రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి మనం చదివాము. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమైనదని ఎలీషా గారితో చెబుతున్నారు. ఆ పట్టణపు వారు ఎవరితో మాట్లాడుతున్నారంట? ఎలీషాతో మాట్లాడుతున్నారు. ఏ పట్టణపు వారంటే ఎరుకో పట్టణపు వారు. ఏ పట్టణం అండి అది?
యెరికో పట్టణపు వారు. మరి ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలీషా ప్రవక్తతో మాట్లాడుతున్నారు. ప్రియమైన వారులారా, యెరికో పట్టణము శపితమైనదని మనందరికీ కూడా తెలుసు. యెరికో పట్టణము శపించబడింది. మరి ఈ శపితమైనటువంటి పట్టణస్థులు ఎలీషా ఎవరు? దేవుని యొక్క ప్రవక్త. ఎలీషా గారు దేవుని యొక్క ప్రవక్త. మరి ఈ పట్టణస్థులకి ప్రవక్తతో పని ఏమిటి? శపింపబడినటువంటి ఆ పట్టణస్థులు ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రవక్తతో మాట్లాడుతున్నారు. మరి యెరికో పట్టణము ఎందుకు శపించబడింది అంటే, ప్రియమైన వాళ్ళరా, మరి ఎవరు కూడా ఊరకనే శపించబడరు. దేవుడు ఏమని వ్రాయబడింది? దేవుని గురించి, దేవుడు అందరికీ ఉపకారి అని వ్రాయబడింది. అందరికీ ఉపకారి అయినటువంటి దేవుడు మరి కొందరిని ఎందుకు శపిస్తాడు? ప్రియమైన వాళ్ళరా, మరి వారిలో ఉన్నటువంటి అవిధేయతను బట్టే ఏమొస్తుంది? వారి మీదకి శాపం అనేది వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అంతేగాని దేవుడు చెడ్డవాడైనందువలన ఎవరి మీదకి శాపం రాదు. దేవుడు ఎప్పుడు కూడా దేవుడు మంచివాడే. మన జీవితంలో ఒక సంగతి జరుగుట న్యాయమే అని దైవజనులు దేవుని స్తుతించేవారు. ఒకవేళ ఏదో కష్టం వచ్చింది, దేవునికి అది ఏం చెప్పండి? దేవుడు న్యాయస్థుడే. నష్టం వచ్చింది, దేవుడు న్యాయస్థుడే. వ్యాధి వచ్చింది, దేవుడు న్యాయస్థుడే. ఎక్కడ ఉంది సమస్య? అదనమాట. దేవుడు ఏమైనా చెప్పండి, దేవుడు మంచివాడై ఉన్నాడు, మహోపకారై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక మన వైపు మనము చూసుకోవాలి. అయితే మరి అందరూ అవిధేయులైనా, మరి అవిధేయతను బట్టి ఆ పట్టణము ఏమైపోయింది? నాశనమైపోయింది. అవిధేయతను బట్టి నాశనమైపోయినటువంటి పట్టణములో నుండి కొందరు విధేయులైన వారు ఎలీషా ప్రవక్త యొద్ద శిష్యరికం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకనమాట? శపింపబడి నాశనమైనటువంటి ఆ పట్టణంలోనే ఏమి ఏర్పడిందంటే ప్రవక్తల పాఠశాల దేవుడు ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. ఏం ఏర్పాటు చేసి చెప్పండి? ప్రవక్తల పాఠశాల దేవుడు ఏర్పాటు చేసి, ప్రియమైన వాళ్ళరా, ఆ పట్టణంలో ఉన్నటువంటి కొందరు విధేయత కలిగిన వారు ఎవరి ఎడల విధేయత కలిగిన వారు వచ్చి ఆ పాఠశాలలో చేరి ఏం నేర్చుకుంటున్నారు? దైవికమైనటువంటి సంగతులను నేర్చుకుంటా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అలాగే చూడండి, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను మరి మందిరం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. వాళ్ళరా, అయ్యగారు రాశారు, నచ్చినట్టు వారిలో నీ మిషన్ నీవేం చేస్తావు? గుర్చి వేస్తావు అన్నా. చూడండి, గుచ్చుకున్నదే బయటికి తీయాలంటే అంత ఈజీగా వచ్చేస్తుందా? అదే ఏదో ఉమ్ము రాసి అంటించాలనుకుంటే ఊడిపడిపోతుంది. బైబిల్ మిషన్ ఏమైపోతుంది అనమాట? గుచ్చుకుపోతుంది అనమాట. హృదయంలో ఏమైపోతుంది? దిగిపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి నచ్చినట్టు వారు మిషన్ ఏం చేస్తారు? గుచ్చి వేస్తారు. ఏర్పాటు మందిరంలోనికి వచ్చి దేవునితో సహవాసం చేస్తారు, దేవుని విషయాలు నేర్చుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, అయితే శపితమైనటువంటి పట్టణంలో దేవుడు తన యొక్క వాక్కులను వినిపిస్తున్నాడు. చూడండి దేవుని యొక్క మంచితనం చూడండి. ఇక పూర్తిగా విడిచిపెట్టేలేదు ఆ పట్టణాన్ని. అక్కడే ఏం ఏర్పాటు చేశాడు? అక్కడే పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఆ జనులకు దేవుడు ఏం వినిపిస్తున్నాడు? దేవుని సంగతులు. కనుక వారు ఏ జనాంగపు వారైనా, పరిస్థితుల్లోని వారైనా దేవుని ఎడల విధేయత చూపిస్తే దేవుడు వారి ఎడల కనికరం చూపించడం మొదలు పెడతారు.
అందుకే దైవజనులు ఏమని రాశారు? ఎట్టివారినైనా ఏ స్థలము ఎట్టివారినైనా ఏ స్థలము నందైనా రక్షించుటకై తండ్రికి ఎట్టివారైనా ఆ శపితమైనటువంటి పట్టణంలో నుండి కూడా ఒకరు దేవుడి వైపు చూచారనుకోండి, దేవుడు వారిని ఏం చేస్తారనమాట? రక్షిస్తారన్నమాట. దేవుడు వారిని ఏం చేస్తారు? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఉన్నటువంటి విధేయులైనటువంటి ప్రియమైన వాళ్ళరా మరి ఏమి నేర్చుకుంటున్నారు? దేవుని విషయాలు నేర్చుకుంటా ఉన్నారు. దేవుని స్తోత్రం. మరి ప్రవక్త దగ్గరికి వచ్చి ఒక విషయాన్ని చెప్పుకుంటున్నారు. మరి ఎలీషా గారు ప్రవక్త అని చెప్తున్నారు కదా, మీరు ఎలాగయ్యారు? ఎలీషా గారు ప్రవక్త ఎలాగయ్యారు చెప్పండి. ఒకడు తను తాను ప్రవక్తగా ప్రకటించుకోవచ్చా? ఏమ్మా, తను ప్రవక్తగా ప్రకటించవచ్చా? తను తాను నేను ప్రవక్తని అని ప్రకటించేసుకుంటే ప్రవక్తగా అయిపోతారా? నేను ప్రవక్తను అని చాటింగ్ వేయించుకుంటే ప్రవక్తలు అయిపోతారా? చెప్పారంటే పరిచర్య చేసిన వారు ప్రవక్తలు అవుతారు అన్నారు. ఏమన్నా చెప్పండి. ఏం చేయాలంట? పరిచర్య చేయాలంట. ప్రియమైన వాళ్ళరా, పరిచర్య చేసిన వారు ఏమవుతారు? ప్రవక్తలు అవుతారు. చూడండి, ఎలీషా గారు ఎవరి తర్వాత ప్రవక్త అయ్యారు? ఏలియా ప్రవక్త తర్వాత ఎలీషా గారు ప్రవక్త అయ్యారు. ఏలియా గారు లోకము నుండి పరలోకమునకు ఆరోహణము కాకముందు ఎలీషాను వెళ్ళి నీవు వెంబడించు అని చెప్పాడు. ఎవరిని వెంబడించాలి? ఏలియాను వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, అప్పటి నుండి ఈ ఎలీషా ప్రవక్త వెళ్ళి, అంతకుముందు ఏం చేసేవారు? ఎలీషా ప్రవక్త వ్యవసాయము చేసుకునేవాడు. ఈ ఎలీషా ప్రవక్త వెళ్ళి ఏలియాను విడిచిపెట్టలేదు. అంటే ప్రియమైన వాళ్ళరా, మరి ప్రవక్త ఆరోహణం అవడము ఎవరు? ఎలీషా ప్రవక్త కల్లారా చూచాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా పనులతో చూచాడు. అంతేకాదు గొప్ప వరము కూడా సంపాదించాడు. ఏమి సంపాదించాడు? గొప్ప వరము. వరము గొప్పదా? రూపాయి ఏం గొప్పది? వరం సంపాదించుకుంటే బాగుంటుందా? బాగుంటుందా? చెప్పాలి అందరూ. అమ్మా, వరం సంపాదించుకుంటే రూపాయలు సంపాదించుకుంటే బాగుంటుందా? ఏ వరం సంపాదించుకున్నాడు? నీపై ఉన్నట్టు పాలు నా మీదకి ఎంత రావాలి? 2 పాలు కావాలి. అది వచ్చే ముందే అడిగాడా? నాకు కావాలి ముందే అడగలేదు. జీతమే వస్తుంది. కానీ దేవుడు చేస్తామనుకోండి, ఏమొస్తుంది? వరం వస్తుంది, పిలుపు కూడా వస్తుంది. ఒకరోజు ఏమొస్తుంది? పిలుపు కూడా వస్తుంది. మేమందరం మీకులా కూర్చుని వాక్యాలు అన్న వాళ్ళమే. మీకులా కూర్చుని ఏం చేసేవాళ్ళం? వాక్యాలు విన్న వాళ్ళమే. అలాగే ఏం చేసిన వాళ్ళం? వాళ్ళమే చేసుకుంటాడు. అలాగే పనిని కూడా అప్పగిస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అది చేసుకోవచ్చు కదా.
వాళ్ళు చేసుకుంటారులే అనుకుంటే వాళ్ళు చేసుకుంటారు, నీకు ఆశీర్వాదం వస్తుంది. నీకు ఎలా వస్తుంది ఆశీర్వాదం? ప్రియమైన వాళ్ళరా, కనుక మనం దీవించబడాలంటే ప్రియమైన వాళ్ళరా మన ప్రేమ ఎలా చూపిస్తాం చెప్పండి? ఎలా చూపిస్తా? ఆ ఫలము అలా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా పని చేస్తే ఏమొస్తుంది? ప్రియమైన వాళ్ళరా మరి ఆరంభానికి ముందు ఎక్కువ పని ఉంటుంది. ఏదైనా కానీ ఎప్పుడు ఉంటుంది పని చెప్పండి? ఒక కూటం చేయాలి, ఒక కార్యక్రమం చేయాలి. ఎప్పుడు ఉంటుందమ్మా పని? వచ్చే పని ఎప్పుడు ఉంటుంది? ముందు ఉంటుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళా పని ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా మనం పని కాదు, పని చేయడం కూడా కాదు కదా. మన ఇంటి దగ్గర పని చేసుకోము మనం ఏమ్మా, చేసుకుంటాం కదా. పని రాని వారం కాదు, పని చేయని వారం కాదు. అయితే ప్రియమైన వాళ్ళరా మనము తలొక చెయ్యి వేస్తే నీ పిలుపును బట్టి అయ్యాడు, తను తాను ప్రకటించుకోలేదు. రెండవది ఏలియా వెంబడి ఏం చేశాడు? ఏలియాను ఎడబాయకుండా ఏలియాను వెంబడించడాన్ని బట్టి ఎలీషా ఏమయ్యాడు? గొప్ప ప్రవక్త అయ్యాడు. ప్రియమైన వాళ్ళరా దేవునికి స్తోత్రం. అలాగే ప్రియమైన వాళ్ళరా మనము కూడా ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ప్రియమైన వాళ్ళరా దేవుడు తగినటువంటి దీవెన మనకు తప్పకుండా దయచేస్తాడు. ప్రియమైన వాళ్ళరా సరే, ఈ ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఎలీషా ప్రవక్తతో వారు ఒక విషయాన్ని విన్నవించుకుంటున్నారు. ఏమిటా విషయం అంటే, ఎలీషా గారు ఇదిగో ఈ పట్టణాన్ని వస్తున్నారు కదా, ఈ పట్టణం చూపునికి ఎంతో రమ్యంగా ఉంది, కానీ ఇక్కడ నీరు మంచిది కాదు. నీరు మంచిది కాకపోవడం వలన ప్రియమైన వాళ్ళరా ఏమవుతుంది చెప్పండి? అక్కడ భూమి కూడా ఏం లేదట, సారం లేదు అని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీరు మంచిది కాదట, కానీ పట్టణం మాత్రం ఎలా ఉంది? చూపునకు ఎంతో రమ్యముగా ఉన్నది. ప్రియమైన వాళ్ళరా చూడండి, మరి చూడటానికి అంతా బాగుందట, కానీ ఏమి బాగలేదట? నీరు బాగలేదట. నీరు ఏమైనా చెప్పండి అమ్మా? ప్రాణాధారమైనది. మానవులమైన మనం బ్రతకాలంటే జలచరాలు కానీ మనుషులు మనం కానీ బ్రతకాలంటే ఏం తాగడానికి శుభ్రమైన నీరు ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మరి చూపునకు బాగుంది, కానీ నీరు మంచిది కాదట. భూమి కూడా నిస్సారమైపోయింది. ఆ నీటి వలన మరణం కూడా కలుగుతుందని తర్వాత వచ్చినాల్లో మనకు కనబడతా ఉంది. ప్రియమైన వాళ్ళరా కనుక ఈ విషయాన్ని ఎక్కడ తీసుకుని వచ్చారు? దైవజనుడైన ఎలీషా వద్దకు తీసుకుని వచ్చారు. అలాగే ప్రియమైన వాళ్ళరా మనము కూడా మన యొక్క పరిస్థితులను ఎక్కడికి తీసుకురావాలి? దేవుని యొద్దకు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి యాజకుల యొద్దకు మన యొక్క పరిస్థితులు తీసుకుని వచ్చి విన్నవించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా విన్నవించుకోవాలి. మరి ఎలీషా ప్రవక్త అప్పుడు ఏమన్నాడంటే, మీరు ఒక కొత్త పాత్ర తీసుకురండి, ఆ కొత్త పాత్రలో ఏం వేసుకురండి? ఉప్పు వేసుకుని నా దగ్గరకు తీసుకుని రండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా మరి చూపునకు రమ్యముగా ఉండుట, ఈ విషయాన్ని మనం వివరించుకుంటే ఈ రోజున మరి ప్రపంచం అంతటిని చూస్తూ ఉంటే చూపునకు ఎలా కనబడుతుంది? చాలా రమ్యంగా కనబడతా ఉంది. ప్రియమైన వాళ్ళరా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బ్రహ్మాండమైన వాహనాలు ఉన్నాయి, చదువుకోవడానికి గొప్ప చదువులు కనబడుతున్నాయి. అలాగే ప్రియమైన వాళ్ళరా ఎక్కడ చూసినా ఆకాశాన్ని అంటుకుపోయినాయా అన్నట్టుగా పెద్ద పెద్ద ఏం కనబడుతున్నాయి? బిల్డింగులు కనబడుతున్నాయి. విమానాల మీద చిటికలో ఇక్కడి నుంచి ఎక్కడికైనా నేను వెళ్ళగలననేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి శాస్త్ర సాంకేతిక వైద్య శాస్త్రాలలో ఆ రంగాలలో ఎంతో అభివృద్ధి మనుష్యుడు కనబరుస్తూ ఉన్నాడు. ఈ భూలోకము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇతర గ్రహాలకు కూడా ప్రయాణమే వెళ్ళిపోతున్నాడు. అంతా చూస్తూ ఉంటే ఓవరాల్గా చూస్తూ ఉంటే అమ్మో మనిషి చాలా డెవలప్ అయిపోయాడు అన్నట్టుగా కనబడతా ఉంది. కానీ ప్రియమైన వాళ్ళరా మనం చూసాం కదా, గత ఏడాది నవంబర్ నుండి
ఈ ఏడాది చూడండి, ఈ అక్టోబర్ మాసం వరకు ప్రియమైన వాళ్ళరా ఎప్పుడూ లేనటువంటి వేదనలు, ఎప్పుడూ లేనటువంటి శ్రమలు, ఎప్పుడూ ఎన్నడూ మనం చూడనటువంటి మరణాలు ఎక్కడికి వచ్చాయి? ఈ భూమి మీదకి వచ్చాయి. ప్రియమైన వాళ్ళరా ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది వ్యాధి బారిన పడ్డారు. 12 లక్షల మంది వరకు చనిపోయారు. ప్రియమైన వాళ్ళు ఎంతమంది చెప్పండి? 12 లక్షల మంది చనిపోయారు. చూడటానికి మాత్రం ఎలా ఉంది? చూడటానికి చాలా రమ్యంగా ఉంది. ఇక్కడ అంతా బాగుంది, చక్కగా నివసించడానికి అంతా బాగుంటుంది. ఇక్కడ ఉంటే బాగుంటుంది కొన్నాళ్ళు అన్నట్టుగా కనబడతా ఉంది. ఎప్పుడు ఉండిపోతే బాగుంటుంది అన్నట్టుగా ఉంది ఇక్కడ, అవునా కదా? ఎప్పుడూ ఉండిపోవాలని ఎంతకాలం అనిపిస్తుంది చెప్పండి అమ్మా? మనం అనుకోవడానికి ఇక్కడ ఎప్పుడూ ఉండిపోదామని ఎంతకాలం అనిపిస్తుంది అంటే, మనం మసలగలిగేటువంటి శక్తి మనకు ఉన్నంతసేపే ఏమవుతుందో చెప్పండి, మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత అందరూ కూడా ఏమని ప్రార్థన చేయడం మొదలెడతారు? తీసుకో ప్రభు, ఇక్కడ ఉండలేను అని మొదలు పెడతారు. కానీ ప్రియమైన వాళ్ళరా ఏమి లేదట, నీళ్లు మంచివి కాదట. రీతిగా ప్రియమైన చూపునికి ఎంతో రమ్యంగా లోకం అంటే పాపం ఉన్నట్టు లోకము. వాళ్ళరా దౌర్భాగ్యం ఏంటంటే, ఏ జంతువునో బాబునో లేకపోతే ఏ విషసర్పానో లేకపోతే ఇంకోటో చూసి భయపడతాం కాదు. మనుషులు ఒక మనిషి ఇంకొక మనిషినే చూసి భయపడాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఏమయ్యాయి? నెలకొన్నాయి. ప్రియమైన వల్ల మీరు ఎరగని మనిషి కనపడగానే మీకు ఏమేస్తుంది? మనసులో ఏమేస్తుంది చెప్పండి? వేస్తుందా ఇదా మీకు? మీరు ఎరగని మనిషి వచ్చారనుకోండి, ఎక్కడో నుంచున్నారు బస్సు కోసం, మన గుండెలు ఏమైపోతూ ఉంటాయి, వీడేం చేస్తాడు బాబు. భయపడేటువంటి భయంకర పరిస్థితులు ఎక్కడున్నాయి? ఈ లోకంలో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళు అందుకే దైవజనులు అన్నారు, ఇది పాపం ఉన్నటువంటి లోకము, వ్యాధులు ఉన్నటువంటి లోకము, దయ్యాలు ఉన్నటువంటి లోకము, దయ్యాలకు లోబడిన మనుష్యులు ఉన్నటువంటి లోకము, కత్తరులు ఉన్నటువంటి లోకం ఇది అన్నారు. ప్రియమైన వాళ్ళ కాబట్టి చూపునకు మాత్రం ఎంతో ప్రియమైన ఎలా కనబడుతుంది? కాబట్టి చూపునికి ఎంతో రమ్యంగా కనబడతా ఉంది. కానీ మరి ఏవి కూడా ఎక్కడ లేదు. ప్రియమైన వాళ్ళ ఈ పట్టణ పరిస్థితి కూడా అదే. అలాగే మన కుటుంబ పరిస్థితులు కూడా ఆలోచించుకుందాం. మన కుటుంబ పరిస్థితులు ఆలోచించుకుంటే ఎదుటి వరకు మనం అన్ని ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం? ఎదుటి వరకు అన్ని గొప్పలు చెప్తాం. మనం ఏం పడతాం? తెప్పలన్నీ మనం పడతా ఉంటాం, అన్న కదమ్మా. అన్ని గొప్పలు చెప్తా ఉంటాం మనం. దీన్నే జీవపడము అనే పాపం అంటారు. మనం అన్నీ ఏం పడుతూ ఉంటాం? తెప్పలు పడతా ఉంటాం. ప్రియమైన వాళ్ళు అదే రీతిగా సంఘ పరిస్థితులు చూస్తే దైవజనులు అంటున్నారు, లోకముతో సంఘం ఏమైపోతుంది? ఏకమైపోతుంది. ఏం చేతును అంటున్నారు. ఆయన వేదన చూడండి. సంఘము కూడా పైకి ఎలా కనబడతా ఉంది? సభలు, ఆర్పాటు, హంగు. ప్రియమైన వాళ్ళరా మరి ఎక్కడా లేనటువంటి ప్రియమైన వాళ్ళ హడావుడంతా కనబడతా ఉంది. కానీ ప్రియమైన వాళ్ళరా ఏమి కనబడట్లేదు? సంఘములో ఉండాల్సినటువంటి దైవభక్తి, ఆత్మీయమైనటువంటి స్థితి, వృద్ధి సంఘములో కనబడట్లేదు. ఆ సిద్ధపాటు కనబడట్లేదు, దిద్దుబాటు కనబడట్లేదు. ప్రియమైన వాళ్ళ ఏం కనబడట్లేదు? దిద్దుబాటు కనబడట్లేదు, సిద్ధపాటు కనబడట్లేదు. అంతా కూడా ప్రియమైన వాళ్ళ ఏం కనబడతా ఉందంటే, ప్రియమైన వాళ్ళ అవిధేయుత, ఎదురాడుట, ఇవే కనబడతా ఉన్నాయి. ఏం కనబడుతున్నాయి? అవిధేయత, ఎదురాడుట. ఏదైనా సరే ఎందుకు చేయాలండి మేము? పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. వాక్యం ఏం చెప్తున్నారంటే, అబ్బాయి ఇదిగో దేవుడు చెప్తున్నాడు, వాటిని మానొద్దన్నాడు, వీటిని చేయమన్నాడు. వీటిని మానొద్దన్నాడు, దశంభాగం కూడా మానొద్దన్నాడు, నీతి న్యాయాలు కలిగి నడుచుకోమన్నాడు దేవుడు. అంటే మేము ఎందుకు ఇవ్వాలండి? ప్రియమైన వాళ్ళరా చాలా మంది అనుకుంటారు,
మేము ఆ డబ్బులతో ఏదైనా చేసుకుంటే బాగుంటుంది కదా, ఇన్ని డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనుకుంటారు. ప్రియమైన వాళ్ళరా, మీకు విషయం చెప్తాను, దైవజనులు చెప్పిన మాట నా మాట కాదు. కానుక రూపము దాల్చినటువంటి కనకము కలిసి రాదు అని చెప్పారు దైవజనులు. కనకం అంటే ఏంటో తెలుసా? ఏమి దాల్చాలంట? కానుక రూపము దాల్చాలి. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున గొప్ప గొప్ప కుబేరులు ఏమైపోతున్నారంటే మరలా ఐపీఎల్ ఎట్టేస్తున్నారు. ఏమిటేస్తున్నారు? ఏమి లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ జీవితంలో దానాలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, అలాగే సోకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దేవునికి ఇవ్వడం లేదు. అది కూడా నిజమైనటువంటి దేవుని పనికి ఇచ్చేటువంటి అనుభవం వారి జీవితంలో లేదు. ప్రియమైన అందుకనే కొంతకాలము ఏ లిస్టులో ఉంటారు? ప్రపంచపు కుబేరు లిస్టులో ఉంటారు. ఆ తర్వాత ఎందులోకి వస్తున్నారు? వాళ్ళు ఎందులోకి వస్తున్నారు? ఐపీఎల్ ఎత్తేసి మా దగ్గర ఏమీ లేదు, ఇదిగో నాకు తినడానికి కూడా, ఇదిగో నా కొడుకు ఎడుతున్నాడు, లేదా నా కోడలు పంపి ఎంతుందని కబుర్లు చెప్తా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, కనుక నీది చిన్న కానుకో పెద్ద కానుకో దేవుడు చూడడం. ప్రియమైన వాళ్ళరా, నువ్వు నమ్మకంగా దేవునికి ఏం చెయ్యి? ఇచ్చేయి. దాని వైపు చూడపో. దేవుని సొమ్ము నువ్వు ఖర్చు పెట్టుకుంటే దానికి నువ్వు జవాబు చెప్పాలి. దేవుని సొమ్ము ఒకవేళ పాస్టర్ గారు పాడు చేస్తే దానికి ఎవరు చెప్తారు? పాస్టర్ గారు చెప్పుకుంటారు సమాధానం. నువ్వు ఎందుకు పాడు చేసావు? నీకు సంబంధం లేదు. అది మనం ఏం చేయాలి? దేవుని వాక్యం చెప్తుంది, దేవుని సొమ్ము ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఈరోజు చాలామంది ఎవరి బిడ్డలు మాకు ఉద్యోగాలు కావాలంటే వస్తారు. ఉద్యోగం రాగానే మళ్ళీ కనబడరు. ఇంకా ఉద్యోగం రాగానే మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చేస్తూ ఉంటుంది. ఏమ్మా ఫోన్ ఎన్నోసార్లు ఫోన్ చేశారమ్మా అంటే, అయ్యారండి మీకు కానుకేనండి, నేను అకౌంట్లో వేసేస్తానండి, అకౌంట్ పంపించి. కాదమ్మా, నువ్వు ఎలా ఉన్నావు కనుక్కుందాం అనుకుంటున్నాను. నీ పరిస్థితి ఎలా ఉందో, నీ ఆరోగ్యం ఎలా ఉందో, నీ ఉద్యోగం ఎలా ఉందో, నీ ఏమైనా ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నావు, దేవుడు ఒకసారి మీకు ఫోన్ చేశానమ్మా అంటే, గారు మీ కానుక కోసం చేసినేమో అనుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, 4 ఊళ్ళో పడి తిరిగితే ఎవడో ఒకటి ఇస్తాడు కానుక. ఊళ్ళో బ్యాగ్ ఏం చేస్తారు చెప్పండి? 10 మంది దగ్గరికి వెళ్తే ఎవరు ఇస్తారు? ఎవరో ఒకరు 100 రూపాయలకి. ఈరోజు సేవకుడు ప్రార్థన చేసుకుని 10 రూపాయలు చాలా మంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అయితే నీవేమై ఉన్నావు? దేవుని విశ్వాసమై ఉన్నావు. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కనుక నువ్వు ఎంత ప్రియమైన వాళ్ళరా ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసినా కానీ దేవునికి ఇవ్వకపోతే ఏదో ఒక రుణంలోనూ ఏదో ఒక వేదంలోనూ అనుభవిస్తూనే ఉంటావు. ఈ అవిధేయులైనటువంటి పట్టణస్థులు చూపునికి అంతా డెవలప్డ్గానే కనబడుతున్నారు, కానీ వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది? నీరు బాలేదు లేదు. ప్రియమైన వాళ్ళరా, కొన్ని పైకి చెప్పుకునే శ్రమలు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని బాధలు కలుగుతూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మనం గమనించుకోవాలి. అయితే చూడండి, మరి అప్పుడు ప్రవక్త తీసుకురమ్మన్నాడు. అన్నాడమ్మా, ఒక కొత్త పాత్ర తీసుకురమ్మన్నాడు. ముందుగా ఏం తీసుకురమ్మన్నాడు? ఒక కొత్త పాత్ర తీసుకురమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, కొత్త పాత్ర కావాలి. ఈ కొత్త పాత్ర దేనికి సాదృశ్యంగా చెప్తున్నారంటే, ప్రియమైన వాళ్ళరా, నూతన హృదయము కొరకు దేవుడు చెబుతా ఉన్నాడు. దేని కొరకు చెప్పండి? కావాలి, నూతన మనస్సు కావాలి. ప్రియమైన వాళ్ళ, ఈ మనస్సు పాత హృదయము వలె చంచలమైపోయేటట్లుగా ఉండకూడదు. ఈ మనస్సు ఎంతో ముందులాగా చెప్పుడు మాటలు వినేటట్లుగా ఉండకూడదు. ఈ మనస్సు ఏమవ్వాలి? క్రొత్తది కావాలి. ప్రియమైన వాళ్ళరా, మారు మనస్సు పొందిన మనము దానికి తగినటువంటి ఫలమును ఫలించేటట్లుగా ఈ హృదయము నిబ్బరముగా నిలకడగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ఎలా ఉండాలి? నిబ్బరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. అలా కాకుండా మారు మనసు పొంది దేవుని మాట విననటువంటి పరిస్థితుల్లోనికి ఉంటే అది ఇంకా ఏ పాత్ర అన్నమాట? పాత పాత్రే. అది ఇంకా ఎలాంటి పాత్ర అన్నమాట? పాత్ర.
మారు మనసు పొంది దేవుని మాట వినకు. మారు మనసు పొంది దేవుని మాట వినకు. భూమిని పేరొందిన విశ్వాసులైన చేరుకొనుట యేసునా. యేసు ప్రభు ఇదిగో వినరండి. దేవునికి స్తోత్రం. ఏం పొంది? మారు మనస్సు పొంది. బాప్తిజం తీసుకున్నారా మీరు? ఏమా ఎప్పుడో తీసుకున్నామండి. ఎప్పుడు తీసుకున్నా? ఎప్పుడు తీసుకున్నామో కూడా మాకు గుర్తులేదు. ప్రియమైన వాళ్ళరా, మారు మనసు పొంది దేవుని మాట వినకపోతే ఎక్కడున్నాయి దేవుని మాటలు? ఎక్కడున్నాయి? ఎప్పుడైనా దేవుడు చెప్తే అప్పుడు చూద్దామని చూస్తున్నారేమో పైకి. దేవుడు అందరూ కూడా ఏమంటారు? నేను అలాగేనివ్వండి. నేనేమనివ్వండి అంటే, అరే బాబు దేవాలయం కట్టుకున్నాం, నాకు ఒక అబ్బాయిని ఎవరికి దేనికి దేవుని సేవకి చేద్దామని మేము తీర్మానం చేసుకున్నాం అంటే, దేవుడు చెప్పినప్పుడు చూద్దాం అనేటువంటి. నేనేమనివ్వండి? దేవుడు చెప్పినప్పుడు చూద్దాం, దేవుడు చెప్పిన తప్పకుండా చేద్దాం అని అన్నారు. అప్పుడు చేద్దాం వాళ్ళరా. మరి దేవుడు వాడే చెప్పండి. ఆయన కనపడగలడు, మాట్లాడగలడు. ఎవరికి కనపడతాడు? వాక్యంలో ఉంది కదా, ఎవరు కనపడతారు? హృదయ స్థితి సరిగా ఉన్న వారికి దేవుడు కనబడతాడు. నా పాపినైన నాకు కూడా కనబడ్డారు. ప్రియమైన వాళ్ళ నాతో కూడా మాట్లాడారు. ప్రియమైన వాళ్ళరా, ఏం చేయమని? నీవు నా పాదాలు. కాబట్టి ప్రియమైన ఆకాశం వినబడతాయి. మనకి దైవజనులు నేర్పించారు, ప్రతిరోజు కనిపెట్టండి, దేవుని స్వరము వినండి. ప్రియమైన వాళ్ళరా, ఇంకా అనేకమైన విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఎక్కడ రాయబడి ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా ఎవరి మాటలు? దేవుని మాటలై ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, కనుక మరి మనము వాక్యానుసారముగా అంటే దేవుని మాట వినుచున్నామా లేదా మనం ఏం చేయాలి? గమనించుకోవాలి. ప్రియమైన అన్ని విషయాలు గమనించుకోవాలి. దేవుని వాక్యంలో నాకు నచ్చినవే చేస్తానంటే కుదరదు. ప్రియమైన వాళ్ళరా, ఇందులో నాకు నచ్చని విషయాలు ఉన్నాయి, తిప్పే అంటే కుదరదు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి మాటను కూడా మనము ఏం చేయాలి? మన శక్తిని అంతా కూడా ఏం చేయాలంట? కూడగట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, కనుక చూడండి, అందుకనే ఇక్కడ కొత్త పాత్ర తీసుకురమ్మన్నాడు ఆయన. మన పాత్రలు క్రొత్తగా ఉన్నాయో, పాత్రను వాడకపోతే ఏమైపోతుంది? మగ్గిలి పట్టేస్తుంది. ఏం పట్టేస్తుంది? మగ్గిలి పట్టేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఒక్కొక్కసారి చూడండి, ఈ గుండెకి ఏం పట్టేసిందండి? ఈ గుండెకు కొవ్వు పట్టేసింది. పట్టేస్తే తీయాలి, ఆపరేషన్ చేయాలి. అప్పుడే ఏమవుతుందో చెప్పండి అమ్మా? అప్పుడే మళ్ళీ అది శుద్ధ అవుతుంది. అలాగే మన హృదయం శుద్ధ అవ్వాలంటే ఏం చేయాలి? కన్నీళ్లతో అయ్యారు ఎవరు రాశారు? కఠిన మనస్సు కరిగించుకుని. హృదయము కరగాలంటే ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. ఎక్కడ కార్చాలి? దేవుని సన్నిధిలో నీళ్లు కార్చాలి. పడదాం ఒకసారి. కరిగించుకోందాము కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకోందాము. అన్ని పాపములను విడిచి
ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము. దేవునికి స్తోత్రం. కన్నీళ్లతో మన కఠిన మనస్సును ఏం చేసుకోవాలంటమ్మా? కరిగించుకోవాలి. అన్ని పాపములను విడిచి ఏం పొందాలంట? ఆత్మను పొందాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా చూడండి, కనుక కొత్త పాత్రను తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మనగానే శిష్యులు అన్నారు, ఎందుకు తేవాలయ్యా అని అడగలేదు. కానీ శిష్యులు ఏం చూపించారు? విధేయత చూపించారు. ఏం తీసుకొచ్చారు? కొత్త పాత్రను తీసుకుని వచ్చారు. ఇంకా ఏం తీసుకురమ్మన్నారు? ఉప్పును తీసుకురమ్మన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఉప్పును దేనికి వాడతాం చెప్పండి? ఉప్పు సారవంతమైనది. ఉప్పులో ఏముంటుంది? సారం ఉంటుంది. ఆ ఉప్పును మనం దేనికి వాడతాం? రుచి కొరకు వాడతాం. ఉప్పు వేయకపోతే ఏ కూర మనము తినలేం. బీపీ ఉన్నా సరే, తగ్గించమన్నా సరే మనం ఏం చేస్తాం? అబ్బాయి ఉప్పు లేకపోతే ఎలా తింటాం మనం? ప్రియమైన వాళ్ళరా, దాన్ని ఏం చేస్తాం చెప్పండి? వాడేస్తాం. ప్రియమైన వాళ్ళు, మరి ఈ సారవంతమైనటువంటి ఉప్పులు తీసుకున్నాడు ఈయన. తీసుకుని ఎక్కడికి వెళ్ళాడో చదవండి అమ్మా. ఎక్కడికి వెళ్ళారు? ఈ కొత్త పాత్రలోని ఉప్పు తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? అతడు నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోను, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. దేవునికి స్తోత్రం. ప్రియమైన ఉన్నారా, ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఓట దగ్గరికి వెళ్ళిపోయాడంట. చూడండి, ఇక్కడ ఎదురుగుండా బ్రహ్మాండమైన కాలువ ఉంది. కాలువనండి అయ్యారు ఇది. ఈ కాలువ ఉంది. ఈ కాలువలో నీళ్లు పోసామనుకోండి, ఉప్పు పోసామనుకోండి. ఈ కాలువలో ఉప్పు పోస్తే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నుంచి ఇదేమైపోతూ ఉంటుంది? కొట్టుకుపోతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఈ కాలువ పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారంట? ఓట దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడి నుండి అయితే నీటి ప్రవాహము మొదలవుతా ఉందో. ప్రియమైన వాళ్ళరా, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎక్కడ వేస్తాడంటే ఉప్పు ఇదిగో మన ఇంటి ముందే వేస్తాడంటే మనకి ఆ ఎదురుగుండా కాలువలో వేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే పై పైన బాగు చేయుట. దాని అర్థం ఏంటి చెప్పండి? పై పైన బాగు చేయుట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, ఏం బాగు చేస్తారు? గాయమైంది ఏం చేస్తారు? కట్టు కట్టేస్తారు. మంచోడికి కడతారు, చెడ్డోడికి కడతారు. మంచోడికి అదే కట్టు కడతారు, చెడ్డోడికి అదే కట్టు కడతారు. ప్రియమైన వాళ్ళరా, ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గదు. తగ్గకపోతే ఇంకొకటి కడతారు, లేకపోతే కుట్లేస్తారు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఓట బాగుపడితే ఎవరైనా బాగవుతారు. దేవునికి స్తోత్రం. కనుక నీళ్ళు ఎక్కడి నుండి అయితే ప్రవహిస్తున్నాయో అక్కడి వరకు వెళ్ళి ఆ ఉప్పును ఏం చేశారంట? ఆ ఓటలో వేశారు. ప్రియమైన వాళ్ళరా, అంటే దీని అర్థం ఏమిటంటే అమ్మా, మనందరిలో కూడా హృదయం అనేటువంటి ప్రియమైన వాళ్ళరా, ఈ ఓటలో నుండి సజ్జనుడు సద్విషయాలను బయటికి తెస్తాడట, దుర్జనుడు దుర్విషయాలను బయటికి తెస్తాడు. ఈ ఓట బాగుంటే వాడి బ్రతుకు బాగుంటుంది. ఈ ఓట బాగుంటే వాడి జీవితము బాగుంటుంది. ఈ ఓట బాగుంటే వాడి కుటుంబము బాగుంటుంది. ప్రియమైన వాళ్ళరా, కనుక బాగు చేయడానికి ఈ కొత్త పాత్రలను ఉప్పు తీసుకుని వెళ్ళి ఓటలో పోసి, ప్రియమైన వాళ్ళరా, అదేంటండి అయ్యారు, ఎంత ఉప్పు వేస్తే అంత ప్రవాహం ఎలా బాగైపోద్దండి? ప్రియమైన వాళ్ళరా, ఒక గ్లాసు నీటిలో ఇంత ఉప్పు వేసాం అనుకోండి, నీరంతా ఏమైపోద్ది? ఉప్పుగా అయిపోద్ది. కొండలో వేస్తే ఏదో కొంచెంగా మారుతుంది. అదే ఒక బాణలో వేసిన పాత్రలు వేస్తే అసలు దాన్ని వేసినట్టే తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళరా, కొత్త పాత్రలోని ఉప్పు ఓటలో వేయగానే
ఆ నీరేమైపోయిందంట? బాగైపోయిందంట. ఎందుకు బాగైందంటే ప్రవక్త చెప్పట్లేదు ఆ మాట. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. ఎవరు చెప్తున్నారు? యెహోవా సెలవిచ్చినదేమనగా. చూడండి, ఇది ప్రవక్త ఉపయోగించేటువంటి మాట. నేను చెప్పేది ఏంటంటే అని చెప్పట్లేదు ఆయన. ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడు చెప్పేది ఏమిటంటే, దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ప్రవక్తల మాట తీరన్నమాట. వాళ్ళు అందుకుని దేవుని వర్తమానాన్ని అందుకొని ఎవరికి చెప్పాలో వారికి చెబుతారు. రీతిగా ప్రియమైన వాళ్ళు ఈ ప్రవక్త అంటున్నాడు, అందులో దేవుడు చెప్పేది ఏమిటంటే, యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, ఈ నీటిని నేను బాగు చేస్తానంటే ఎలీషా బాగు చేయలేదు. ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, వేసేది ఎందుకంటే చూసిన వాళ్ళకి, ప్రియమైన వాళ్ళరా, ఒక క్రియ కనపడితేనే కానీ నమ్మనటువంటి మనుషులు మనకేం కనపడాలి? ఒక అద్భుతం కనపడాలి. వచ్చిన తర్వాత అయ్యారు ప్రార్థన చేయండి అంటే చేశానమ్మా ఇల్లు అంటే నమ్మకం కుదరదు. ఏం చేశాడు ఆయన? ఏదో వచ్చాను, చేశానన్నాడు, వెళ్ళిపోయాను. అనుమానం పుడుతుంది అన్నమాట. ఇలా అనుమానం పుట్టకుండా చూడండి, ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాన్ వచ్చాడు కదా. ఎవరు వచ్చారు? నయమాన్ వచ్చాడు. నయమాన్ ఎంత ఫీల్ అయిపోయాడు? ఫీల్ అయ్యాడు లేదా? ఇదేంటి, నేను అంత దూరం నుండి వస్తే కనీసం బయటికి రాలేదు, నాకు నా శరీరం చూడలేదు, నా చేయి పట్టుకోలేదు, మందు రాయలేదు, చాలా ఫీల్ అయిపోయాడు ఆయన. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఏదో ఒక పని చేసినట్టు కనపడితేనే కానీ ప్రజలకు ఏం కలగదు? నమ్మకం కలగదన్నమాట. అయితే ప్రియమైన వాళ్ళరా, అందుకే సాదృశ్యంగా, ప్రియమైన ఒక ఉదాహరణగా ప్రవక్త ఏం చేశాడంటే, ఆ కొత్త పాత్రను, ఆ పాత్రలో ఉన్నటువంటి సారం కలిగినటువంటి ఉప్పును తీసుకుని వెళ్ళి ఆ పొట్టులో వేశాడు. ప్రియమైన వాళ్ళరా, అదే రీతిగా మనము కూడా మరి ఆ ఓట్లో వేయగానే ఏం జరిగింది? దేవుని మాటను బట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ నీరంతా బాగైపోయింది, మరణము తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. అదే రీతిగా ప్రియమైన వాళ్ళరా, మన ఓటలు మనం దేంతో నింపుకోవాలన్నమాట? అవే దేవుని మాటలతో మన హృదయం అనే ఓటలను నింపుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, అవే దేవుని మాటలతో ప్రియమైన వాళ్ళరా మన హృదయాన్ని ఏం చేయాలి? నింపుకోవాలి. నిన్న ఒక ప్రాంతానికి వెళ్ళాం, ఒక చర్చి ఓపెనింగ్ వెళ్తే అక్కడ కళ్ళు లేవు. ఆవిడికి కళ్ళు లేవు. బైబిల్ పండగలో ఆవిడ ఏం చెప్పిందంట, ఒక అధ్యాయం చూడకుండా, ఇంకా చూడకుండా చూసేదేమని చూడకుండాదేముంది, ఒక అధ్యాయం ఏం చెప్పిందంట, అప్పచెప్పేసిందంట. ఆవిడికి మెడలు ఇచ్చారు. ఆవిడకి దేవుడికి స్తోత్రం. కళ్ళు లేవు ఆవిడికి, కానీ ఏం చెప్పేసింది? ఒక అధ్యాయం అంతా చూడకుండా చెప్పేసింది. ప్రియమైన మనకి ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి, ఒక్కొక్కరికి 4 ఉన్నాయి, 2 లోపల 2 బయట. కానీ మనకి ఏమి రావట్లేదు? దేవుని వాక్యం మనసులో పెట్టుకోవాలి అనే ఆలోచన రావట్లేదు. వాక్యం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? బైబిల్ ఎప్పుడు ఎక్కడ ఉండాలంటే నా కారులో ఉండాలి, లేకపోతే నా కబోర్డ్లో ఉండాలి, లేకపోతే తరగడి కింద ఉండాలి. సాతాను పారిపోతుంది. తరగడి దగ్గర ఉంటే పారిపోతుంది. ప్రియమైన వాళ్ళు ఎక్కడుంటే పారిపోతుంది? సాతాను ఎదిరింపులు పుస్తకం రాశారు. కొన్ని ఎదిరింపులు మనం మనసులో పెట్టుకున్నాం అనుకోండి, దాని ప్రభావం కనుక్కున్నప్పుడు మనం ఏం చేయొచ్చు? దాన్ని ఎదిరించవచ్చు. ఆ మాట చెప్తే వెళ్ళిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, కనుక ప్రియమైన వాళ్ళు, మన హృదయం అనేటువంటి ఓటను దేంతో నింపుకోవాలి? చెప్పండి అమ్మా, చెప్పండి. పెద్ద పెద్ద చదువులు చదివేస్తున్నారు. చదువులు దేనికోసం తెలుసా? దేనికోసం? చదువులన్నీ దేనికోసం? కేవలం విజ్ఞానం కోసము, తర్వాత పొట్టగూటి కోసము. దేనికోసం చెప్పండి? పొట్టగూటి కోసం. నువ్వు చదివి ఎవరన్నా పరలోకం తీసుకెళ్ళగలవా? నువ్వు వెళ్ళగలవా? పోనీ నేను పిహెచ్డి చేస్తున్నా, పరలోకంలో చోటు ఉంటుందా? ఉండదు. అందుకని మానేస్తావా? మానద్దు. చదువు. నువ్వు చదివి నీ విజ్ఞానముతో ఇంకా దేవుని గురించి గొప్పగా చెప్పు. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, కనుక దేవుని మాటలను ఎవరైతే హృదయంలో పెట్టుకుంటారో
వారి ఓట ఏమవుతుంది అనమాట, శుద్ధిగా ఉంటది. ప్రియమైన వాళ్ళరా, వారి జీవితాలు వాక్యం ఏమైనది, వెలుగై ఉన్నది. అలాగే వారి జీవితాలు కూడా ఏమవుతాయి, వెలుగుగా ఉంటాయి, వెలుగుమయముగా ఉంటాయి. వెలుగైనటువంటి దేవునితో సహవాసము చేస్తూ ఏం చేయొచ్చు అనమాట, సాగిపోవచ్చు. ప్రియమైన వాళ్ళ వాక్యమే ప్రియమైన వాళ్ళరా, మనము వాక్యం నేర్చుకున్నటువంటి స్త్రీ అప్పటి నుంచి ఎందుకు నేర్పిస్తాం, వీళ్ళు తమ కుటుంబాన్ని జ్ఞానవంతురా తన ఏం చేస్తుంది, ఇంటిని కట్టుకుంటది. కట్టుకోవడం అంటే మేడ మీద మేడ వేయడం కాదు, కట్టుకోవడం అంటే ఇల్లు కట్టుకోవడం అందులో సమాధానం లేకపోతే ఏమి లేదు, ఏమి లేనట్టే. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని బట్టి మనము అది లేదు ఇది లేదని చింతపడకుండా, నేను దేవుని కలిగి ఉన్నాను, దేవుని సన్నిధి కలిగి ఉన్నాను, దేవుని సహవాసం కలిగి ఉన్నాను, అంతకు మించి దేవుడే బయలుకి వచ్చిన బైబిల్ మిషన్లో నేను ఎలా ఉన్నాను, సభ్యురాలిగా ఉన్నాను, విశ్వాసిగా ఉన్నాను, నేను ఆయన రాకడకు సిద్ధపడుతున్నాను అనే సంతోషంతో ప్రియమైన వాళ్ళ మనము మన జీవితాలను ఏం చేయొచ్చు, కొనసాగించుకోవచ్చు. ప్రియమైన వాళ్ళరా, మరి ఇంకొక మాట చెప్పి ముగించేస్తారు. మతోద్ధారణ పండుగ బైబిల్ బంధించబడింది. ఈ రోజు బైబిల్ని ఏం చేశారంట, బయటికి తీశారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు బైబిల్ బయటికి తీశారు. మళ్ళీ బైబిల్ అయిపోతున్నటువంటి దినాలు వస్తున్నాయి. మళ్ళీ బైబిల్ ఏమైపోతుంది, కనుమరుగైపోతుంది. ఎలా కనుమరుగు, ఎందుకంటే ఉన్నాయి కదండి అన్నిది. ఎలా కనుమరుగైపోతుందంటే ఈ బైబిల్ స్థానాన్ని ఏది ఆక్రమించేస్తుంది, ఏది ఆక్రమించేస్తుంది, సెల్ ఆక్రమించేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అలాగే ల్యాప్టాప్లు ఆక్రమించేస్తున్నాయి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ మీద పరిశుద్ధమైన అని రాయగలవు, కానీ ఈ సెల్ మీద ల్యాప్టాప్ మీద నువ్వేమని రాయలేవు, పరిశుద్ధమైన అని నీవు రాయలేవు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మందిరానికి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోండి, బైబిల్ తెచ్చుకోండి. వాక్యం చదివేటప్పుడు దేంతో చదవండి, బైబిల్లోనే చదవండి. ప్రియమైన వాళ్ళరా, ఎవరికైనా బహుమానం ఇవ్వాల్సి వస్తే ఏమివ్వండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాలు మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. అలాగున మరి మీ ఓటలన్నీ కూడా శుద్ధయి, మరి మరణము ఏమైందంట, తొలగిపోయిందంట. దేనివల్ల మరణము, పాడు నీరు వలన మరణము, మంచి నీరు వలన జీవము. అంటే మరి వాక్యము వలన జీవము, పాపం వలన మరణము. మరణము కొట్టివేయబడాలి, మనము జీవములోనికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వాక్కుల ద్వారా ప్రవేశించాలి. ఆయన బల్యర్పణ ద్వారా శుద్ధి కాబడాలి. ఆయన మహిమ మేఘమెక్కుటకు మనం అందరము ఆయత్తపడాలి. అట్టి ధన్యత దీవెన ప్రభు మనకెల్లరకును ప్రసాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు తండ్రి. ప్రభా, ఇదిగో ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస కూటాలలో దేవా, ఇదిగో కొన్ని మాటలు నీ బిడ్డలందరికీ వినిపించడానికి నీ దాసులను బలపరిచిన తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ఆయన చేరి వచ్చిన సంఘం అంతటిని మీ చేతులుగా అప్పగిస్తున్నానయ్యా. దేవా, మా ఊటలు బాగు చేసే దేవుడు నీవే తండ్రి. నాయన, మా ఊటలు శుద్ధి చేయడానికి, మా హృదయం అనే ఊటను శుద్ధి చేయడానికి నాయన నీ యొక్క శిలువ రక్తమును నీవు చిందించావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ ఓటలో మునిగి నేటికి ఎందరో శుద్ధులయ్యారు ప్రభువా. దేవా, మరలా మేము వెనకటి స్థితిలో వెళ్ళిపోకుండా చూపులకు మాత్రమే రమ్యముగా ఉన్నటువంటి ఈ లోకముతో మేము కలిసిపోకుండా తండ్రి, అయ్యా నీ వాక్కులు, నీ జీవపు మాటలు మా హృదయములలో మేము ప్రతిష్ఠించుకొనొచ్చు, మా హృదయములలో తలపోసుకొనొచ్చు. అయ్యా, సద్విషయాలను నైనా వెలికి తెచ్చచ్చు, సత్క్రియలు చేయొచ్చు. నీ వెలుగును ప్రకాశింప చేయడానికి మాకెల్లరికూ సహాయం చేయమని, అలాగనే ఇదిగో మీ దాసులు మోక్షరాజు గారు
ఈ ఆనం ప్రాంతంలో నీవు బయలుపరిచిన బైబిల్ మిషన్ ఎత్తు చూపుటకు ప్రయాసపడుచు ఉండగా తండ్రి నీకు స్తోత్రములు. మీరే మా ప్రభువా నీ దాసుని బలపరచండి. నీ దాసునికి ఇచ్చినటువంటి నాయన పాశ్రమ గారిని బలపరచండి, బిడ్డలను దీవించండి. ఇదిగో మీరు ఇచ్చిన ఆశీర్వదించండి తండ్రి, మీకు స్తోత్రములు. దేవా ఇదిగో చూపునకు రమ్యముగా మంచి నీరు లేక దేవ భూమి నిస్సారమైపోయి నేను అనేక వేదనలో పాలవుతున్న పట్టణస్తులకు మంచి నీటినిచ్చినట్లుగా ఇదిగో నీ వద్దకు వచ్చుచున్న వారందరికీ నీ వాక్యమును దేవా ఇదిగో తండ్రి ఉదక స్నానముగా దేవా మా ఓటలు శుద్ధగినట్లుగా మీరు అందించుచుండగా తండ్రి మీకు స్తోత్రములు. దేవా చేరువచ్చిన బిడ్డలందరి జీవితాలు కూడా నీ యందు ఫలించినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో చిన్న బిడ్డలు ఉన్నారు, దీవించండి. అప్పటి బిడ్డలు దీవించండి. స్త్రీలైన వారిని, పురుషులైన వారిని, అలాగే ఏదైనా సమస్యలు, నాయన వ్యాధులు, దేవ ఇతరత్ర అవస్థలు కలిగిన వారు ఉన్నారేమో ప్రభువా నీవు దృష్టించుచున్నావు తండ్రి. నీవు సమస్తము తేటగా చూసేద్దే. మా బాధలు ఎరిగిన వాడువు, మా దుఃఖములు ఎరిగిన వాడువు, మా కన్నీరు ఎరిగిన వాడువు, మా సమస్యలు ఎరిగిన వాడువు, మా పరిస్థితులను చక్కదిద్దే దేవా మీకు స్తోత్రాలు. మీరే మా తండ్రి. ప్రతి ఒక్కరిని దృష్టించి దీవించి ఫలింపచేసి మీరే మహిమ ఘనత పొందమని ఇంతవరకు జరిగిన కార్యక్రమము ఇక ముందుకు జరుగు కార్యక్రమమును ఆశీర్వదించమని మీ రాకకే సంఘమంతటిని సంసిద్ధము చేసుకునమని త్వరగా మేఘారుడుగా వచ్చుచున్న యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఎవరు నిలవబడినా గారికి నా యొక్క వందనాలు చెప్తా ఉన్నాను. అలాగే ఇలాగున యాజకునిగా నన్ను తర్ఫీదిచ్చినటువంటి మహిమ ప్రవేశం చేసినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ అండ్ యేసురత్నయ్య గారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి ఎంతోమంది ఉన్నతమైన అనుభవం కలిగిన వాక్యం ఇంకా చక్కగా అయితే చిన్నవాళ్ళని నన్ను ప్రేమించి మరి ఆత్మీయ సహోదరులు మోషయ్య గారు వారి కుటుంబము మరి మీ మధ్యకు వచ్చి వాక్యం అందించడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నా యొక్క మరణాతలు తెలియజేస్తున్నాను. శ్రద్ధగా వాక్యం మీ అందరికీ కూడా నా మరణాతలు తెలియజేస్తున్నాను. మరణాత